Praise be to God and good morning to everyone. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అందరికీ ఉదయకాలపు వందనాలు. Although I missed my church this morning, it was good to be here worshiping with all of you. మీ అందరితో కలిసి ఈ రీతిగా ప్రభుని ఆరాధించే భాగ్యం ప్రభు నాకు అనుగ్రహించాడు. And I praise God for that. దాని కొరకై ప్రభుని నేను స్తుతిస్తూ ఉన్నాను. I also want to thank the elders and the organizers of this event for giving me this precious privileged opportunity. ఈ ప్రత్యేకమైన సౌభాగ్యాన్ని నాకు అనుగ్రహించిన బాధ్యత కలిగిన పెద్దలకు కార్యనిర్వాహకులకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. Yesterday when we were looking at the book of Ephesians, గత దినాన ఎఫెసీ పత్రికను మనము గమనిస్తూ ఉన్నప్పుడు we looked at Paul's prayer in chapter 1. మొదటి అధ్యాయంలో పౌలు యొక్క ప్రార్థనను మనము గమనించాం. Paul was praying that the believers would gain a special insight given by the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత విశ్వాసులందరూ కూడా ప్రత్యేకమైన దృష్టిని అనగా వారి మనోనేత్రాలు వెలిగించబడాలి అనే ప్రార్థన పౌలు వారి కొరకై చేయడం మనం గమనించాం. And what was the purpose of that? దాని వెనుకున్న ఉద్దేశం ఏంటి? Paul says that they would know God intimately. పౌలు ఏమంటున్నాడంటే వారు దేవునిని సమీపముగా ఎరుగునట్లు అన్నాడు. And Paul also prayed that we would know the power that is directed towards us in Christ Jesus. యేసుక్రీస్తు వారిలో మనకు అనుగ్రహింపబడిన ఆ శక్తిని మనము ఎరుగునట్లు అని పౌలు తెలియచేశాడు. And he says, he reminds us that it is the same power with which God raised Christ from the dead. దేవుడు మనకు అనుగ్రహించిన శక్తి ఏ శక్తి అంటే యేసుక్రీస్తు వారిని మృతుల్లో నుండి లేపిన ఆ శక్తినే దేవుడు మనకు అనుగ్రహించాడు అని తెలియచేశాడు. For this morning's meditation, we'll move to chapter 4. ఈ ఉదయకాలం మన ధ్యానము కొరకై మనము 4వ అధ్యాయము వైపు కదులుదాం. And we'll look at how to live our new life in Christ. క్రీస్తులో నూతనమైన జీవితాన్ని ఎలాగూ జీవించాలి అనే సంగతిని మనం చూద్దాం. Or living our new life in Christ. లేక క్రీస్తులో నూతనమైన జీవితాన్ని జీవించడం. If you look at this animal on the slide, ఈ యొక్క స్లైడ్లో మీకు కనబడుతున్నటువంటి ఈ జంతువును మనం గమనిస్తే it's a small little animal called ermine. ఏమెంట్ అని పిలువబడే ఒక చిన్న జంతువు ఇది. This animal lives in the forests of Europe and Asia. ఈ యొక్క జంతువు యూరోప్లోను ఆసియాలోను అడవుల్లో ఇది జీవిస్తూ ఉంటుంది. And he is known for his fur white coat that he has. ఎలాగూ అది పరిచయం చేయబడుతుందంటే తాను కలిగినటువంటి ఆ తెల్లని వస్త్రాలు లేక తెల్లని జుట్టుతో అది పరిచయం చేయబడుతుంది. There's a snow white fur the animal has. ఈ యొక్క జంతువు ఈ మంచుతో కూడినటువంటి ఆ యొక్క తెల్లని రంగు కలిగిన చర్మాన్ని లేక వెంట్రుకలను కలిగి ఉంది. There's a special quality to this animal. ఈ యొక్క జంతువుకి అదొక ప్రత్యేకమైనటువంటి లక్షణం. And the quality is, ఆ లక్షణం ఏంటంటే he doesn't want his snow white fur to be soiled or to become dirty. తన శరీరంలో ఉన్నటువంటి ఈ తెలుపు రంగము లేక ఈ మంచు లాంటి రంగును పోలినటువంటి ఆ యొక్క దేహం ఏదైతే ఉందో అది మలినము కావడానికి ఈ జంతువు ఇష్టపడదు. He wants it white all the time. అన్ని సమయాల్లో కూడా తెల్లగానే ఉండాలి అని ఈ జంతువు కోరుకుంటుంది. So this little animal, he'll do whatever he can to keep himself white and fair. కాబట్టి ఈ చిన్న జంతువు తన్ను తాను జాగ్రత్తగాను తెల్లగాను ఉంచుకోవడానికి ఏది సాధ్యమైతే ఆ పనిని చేస్తూ ఉంటుంది. So hunters have an easy time catching this animal. వేటవాడేవారు ఈ యొక్క జంతువును పట్టుకోవడానికి సులభమైన సమయం దొరుకుతుంది. They go to his home. వారు తన ఇంటికి వెళతారు. Usually it's in the cleft of a rock. సహజంగా రాయి వెనక అది దాగి ఉంటుందన్నమాట. So they take a lot of mud and grime and they just smear the whole place with mud. ఆ యొక్క భాగం అంతటిని ఆ రాయి లోపల ఉంటుంది కదా, ఆ భాగం అంతటిని కూడా మట్టి చేత వారు చక్కగా బురదలాగా దాన్ని తీసుకొని దానికి ఆ రాయికి పోస్తారు, దానికి మూసివేస్తారు. So they set loose dogs behind this animal. ఆ తర్వాత వారి దగ్గర ఉన్న వేట కుక్కలను ఈ జంతువు వెనక విడిచిపెడతారు. This animal runs around. అప్పుడు ఈ జంతువు చుట్టూ పరిగెడుతూ ఉంటుంది. He comes back to his home to take refuge. అప్పుడు తన ఆశ్రయం పొందడానికి తన నివాసం ఏదైతే ఉందో ఆ బండ దగ్గరకు ఈ జంతువు తిరిగి వచ్చినప్పుడు
all of a sudden he finds mud and grime and filth. He doesn't want to go in. అకస్మాత్తుగా ఆ బండను ఈ వేటగాళ్ళు ముందుగానే ఆ మట్టి చేత బురద చేత దాన్ని కప్పివేశారు కాబట్టి ఇక దాని లోపలికి వెళ్ళి తన్ను తాను అపవిత్రపరచుకోవడం లేక మలినం చేసుకోవడం ఈ జంతువుకి ఇష్టం లేదు. So he stands there not knowing what to do. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ జంతువు బయట నిలబడిపోతుంది. And it's easily captured by the dogs and taken away. అప్పుడు సులభంగా ఆ వేట కుక్కల చేత పట్టబడి అది తీసుకొని పోబడుతుంది. Now listen please. వినండి జాగ్రత్తగా. For this little animal, ఈ చిన్న జంతువుకి purity is more precious than life itself. తన జీవితము కంటే కూడా పరిశుభ్రత అనేది చాలా విలువైనదిగా ఉంది. Purity for ermine is more precious than life itself. ఈ యొక్క ఏమంటారే ఈ జంతువుకి తన యొక్క జీవితం కంటే ప్రాణము కంటే కూడా ఈ పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది. Now please keep this illustration at the back of your minds as we look at this passage. ఈ యొక్క భాగాన్ని మనం గమనించబోతూ ఉండగా ఈ ఉపమానాన్ని మన యొక్క మనస్సులో ఒక నేపథ్యముగా మనం ఉంచుకుందాం. Now Paul is coming now to the second section of Ephesians, which is chapters 4 through 6. ఇక్కడ పౌలు ఎఫెసీ పత్రికలో 2వ భాగానికి తాను వస్తూ ఉన్నాడు, which is chapters 4 through 6. 4వ అధ్యాయం నుండి 6వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగం. This is the second major part of his letter. ఈ యొక్క పత్రికలో ఇది 2వ ముఖ్యమైన భాగముగా ఉంది, 4 నుండి 6 అధ్యాయాలు. The initial part of chapter 4 focuses on unity. 4వ అధ్యాయం ఆరంభములో నూతనత్వాన్ని గురించి పౌలు మాట్లాడుతూ వచ్చాడు. Unity. ఐక్యతను గురించి పౌలు మాట్లాడుతూ వచ్చాడు. In the first 3 chapters, మొదటి 3 అధ్యాయాలు మనం గమనించినప్పుడు Paul explained to his readers that God is summing up everything in the universe under the lordship of Christ. పౌలు ఆ యొక్క పత్రిక వ్రాసినటువంటి వారితో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఈ విశ్వములోని సమస్తాన్ని క్రీస్తు యొక్క ప్రభుత్వములోనికి, ఆయన అధికారములోనికి తీసుకుని వస్తాడు అనే సంగతిని తెలియచేశాడు. And as God is doing his work, every believer plays an important role or part in that work of God. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉండగా ప్రతి విశ్వాసి కూడా ఆ దేవుని యొక్క పనిలో వారు పాలిభాగస్తులై ఉన్నారు అనే సంగతిని మనం చూస్తాం. And the unity of the church is a very important thing in the whole plan of God, where he is bringing everything under the lordship of Christ. సమస్తాన్ని క్రీస్తు యొక్క అధికారము కిందకి దేవుడు తీసుకొని వస్తూ ఉన్నప్పుడు సంఘము ఐక్యత కలిగి ఉండటము అనేది ఆయన ప్రణాళికలో చాలా ప్రాముఖ్యమైంది. And that's why, to begin with, God did something that is astounding. అందుచేతనే దాన్ని ఆరంభించడానికి దేవుడు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేశాడు. And what is it? అదేంటది? He brought 2 peoples together, the Jews and the Gentiles, together into one new man. ఆయన 2 వ్యక్తులను అనగా యూదులను అన్యులను ఒక నూతన పురుషునిగా ఏకత్వములోనికి ఆయన తీసుకొని వచ్చాడు. This one new man is not complete yet. ఈ ఒక్క నూతన పురుషుడు ఇంకా పరిపూర్ణుడు కాలేదు. Which means we have to do the work in the church. దాని అర్థం ఏంటంటే ఇంకా సంఘములో మనము కార్యములు చేయవలసిన వారముగా ఉన్నాం. And that's why Paul gives several exhortations in chapter 4. అందుచేతనే పౌలు 4వ అధ్యాయములో అనేక హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాడు. It means we must walk in humility. అంటే దాని అర్థం మనము దీనత్వములో నడుచుకోవాలి. We must walk in gentleness. మనము యథార్థత కలిగి నడుచుకోవాలి. We must walk in patience with one another. ఒకరితో ఒకరు ఓర్పు కలిగి సహనము కలిగి నడుచుకోవాలి. We must bear with one another in love. ప్రేమలో ఒకరితో ఒకరు మనం సహించుకోవాలి. We must zealously maintain the unity of the spirit in the bond of peace. సమాధానము అనే బంధము చేత ఈ ఐక్యతను మనము కాపాడుకుంటూ ఉండాలి. What is all this for? ఈ నిరీక్షణ ఏంటి? What is all this for? ఇదంతా కలిపి దీన్ని ఏమంటారు? Remember, Paul said that God is bringing everything in the universe under the lordship of Christ. పౌలు తెలియచేసినట్లుగా దేవుడు సమస్తాన్ని యేసుక్రీస్తు వారి యొక్క అధికారములోనికి ఆయన ప్రభుత్వము క్రిందకు తీసుకొని వస్తున్నాడు. And as God is doing that work, every single believer, every single church plays an important, vital part in that. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉండగా ప్రతి స్థానిక సంఘం, ప్రతి విశ్వాసి కూడా ఆ యొక్క పనిలో కీలకమైన పాత్రను కలిగి ఉన్నారు. And what is your responsibility and my responsibility in this? ఇందులో నీ బాధ్యత, నా బాధ్యత ఏంటి? To live the kind of life that God has called us to live. దేవుడు నిన్ను నన్ను ఎలాంటి జీవితం జీవించాలని కోరుకుంటున్నాడో అలాంటి జీవితం జీవించడమే.
So in our passage today, which begins at verse 17, ఇప్పుడు మన భాగంలో 4వ అధ్యాయం 17 నుండి ఆరంభమవుతూ ఉంది. Paul lays a foundation for explaining how it is possible for us to change. మనలో మార్పు జరగడానికి ఎలా సాధ్యమవుతుందో దానిని గురించిన సంగతి పౌలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. And Paul says, it is possible when you affirm and understand our new identity in Christ Jesus. యేసుక్రీస్తు వారిలో మనము నూతనమైన గుర్తింపును కలిగి ఉన్నాము అని గ్రహించినప్పుడు ఇది సాధ్యమవుతుంది అని పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. So when we understand and affirm that we have a new identity in Christ, క్రీస్తులో మనము నూతనమైన గుర్తింపును కలిగి ఉన్నాము అని మనం అర్థం చేసుకున్నప్పుడు this naturally, automatically gives rise to the idea and thought that we must live the kind of life that is in keeping with the identity. సహజంగానే ఇలాంటి గుర్తింపును మనం అర్థం చేసుకున్నప్పుడు మనము ప్రత్యేకంగా జీవించాలని, నూతనంగా జీవించాలనే ఆలోచన మనకి కలుగుతుంది. It all works into the plan of God. ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలోనికి మనలను నడిపిస్తూ ఉన్నాయి. Brothers and sisters, I want to tell you this. Your life and my life is not just about ourselves. సహోదరులారా, సహోదరులారా, ఈ విషయాన్ని నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. నీ జీవితం, నా జీవితం అది కేవలం మన కొరకే కాదు. It's not just about ourselves. ఇది కేవలం మన కొరకే కాదు. It's not just about our small church. లేకపోతే ఇది ఒక చిన్న సంఘము కొరకే కాదు. We are all part of the grand plan of God. మనమందరము దేవుని యొక్క ప్రణాళికలో మనము భాగముగా ఉన్నాం. And God in his grand plan is working towards that goal where he is trying to bring everything under the sovereignty of Christ. దేవుడు తన గొప్ప ప్రణాళికలో మనలందరినీ కూడా ఆయన సార్వభౌమ అధికారము క్రిందకు మనలను తీసుకొస్తూ ఉన్నాడు. So always keep thinking about that grand plan of God. కాబట్టి దేవుని యొక్క ఆ గొప్ప ప్రణాళిక ఏంటో ఎల్లప్పుడూ దానిని గురించి ఆలోచన చేయండి. So let's raise this question this morning. ఈ ఉదయకాలం ఈ ప్రశ్న మనం వేసుకుందాం. What are the characteristics of our new life in Christ? క్రీస్తులో నూతనమైన జీవితానికి సంబంధించిన లక్షణాలు ఏంటి? What are the features of our new life in Christ Jesus? యేసుక్రీస్తు వారిలో మన నూతన జీవితానికి సంబంధించిన గుణాలు లేక లక్షణాలు ఏంటి? I'm glad this morning that Paul answers the question for us in Ephesians 4:17 through 24. ఈ ఉదయకాలం నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకు అపోస్తుడైన పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం మొదలుకొని 24 వరకు దాని సమాధానాన్ని తెలియచేస్తూ So ఉన్నాడు. today's passage will reveal to us two things about how we must live our Christian lives. నూతనమైన క్రైస్తవ జీవితాన్ని ఎలాగూ మనము జీవించగలమో ఈ దినము ఈ భాగములో నుండి ఒక 2 సంగతులు మనం గమనించగలం. The first thing that we must do మనం చేయవలసిన మొట్టమొదటి సంగతి ఏంటంటే is that our new life must stand in sharp contrast to the life of those outside the church. సంఘానికి వెలుపట ఉన్న వారికి భిన్నముగా వేరుగా మన నూతనమైన జీవితము అనేది ఉండాలి. Now listen very carefully please. జాగ్రత్తగా వినండి. Our new life మన నూతనమైన జీవితం ఏదైతే must ఉందో stand in sharp contrast అది వేరుగా విరోధముగా ఉండాలి లోకములో ఉన్న వారికి. to the way those who are outside the boundaries of God's people live their lives. సంఘానికి వెలుపట దేవుని ప్రజలకు వెలుపట జీవిస్తున్న ఆ ప్రజలకు వేరుగా మన నూతన జీవితం ఉండాలి. There must be a clear distinction between the way that is lived out by the believer and those who live outside. విశ్వాసులు ఎలాగూ జీవిస్తున్నారో వీరి జీవితానికి, బయట వారు లోకములోని వారు ఎలాగూ జీవిస్తున్నారో వారి జీవితానికి మధ్య స్పష్టమైన తేడా ఉండాలి. That's exactly what Paul commanded the Ephesians. ఎఫెసీ విశ్వాసులను వాస్తవానికి పౌలు అదే ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. So Paul commanded the Ephesians not to live like the Gentiles. అన్యజనులలాగా నడుచుకొనవద్దు అని పౌలు ఎఫెసీ విశ్వాసులను హెచ్చరిస్తూ ఉన్నాడు. Because their lives are characterized by ungodliness. ఎందుకు అంటే వారి జీవితాలు భక్తిహీనతతో కూడినటువంటి జీవితాలు. What is this ungodliness? ఈ భక్తిహీనత అంటే ఏంటి? Now Paul describes this ungodliness using 3 facts. పౌలు భక్తిహీనతను ఎలాంటిదో దాన్ని వివరిస్తూ 3 సత్యాలను అక్కడ ఉపయోగించాడు. Firstly, ఒకటి, Paul says they live their lives based on meaningless perspectives. వారు వ్యర్థముగా జీవిస్తూ ఉన్నారు అని అన్నాడు. Look at verse 17. వచనం 17లో ఆ మాటను మనం గమనించండి. Now this I say and testify in the Lord,
that you must no longer walk as the Gentiles do in the futility of their minds. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను అనే మాట అంటూ ఉన్నాడు. Notice here, believers have a new identity. ఇక్కడ గమనించండి, విశ్వాసులు నూతనమైన గుర్తింపును కలిగి ఉన్నారు. We are part of a new community that's been deeply touched by the grace and the mercy of God. దేవుని యొక్క కనికరము చేత, దేవుని యొక్క కృప చేత తాకబడినటువంటి నూతనమైన సహవాసములో మనం జీవిస్తూ ఉన్నాం. And that's why Paul is imploring us and imploring the Ephesians as well to separate themselves from the lifestyle they once lived. అందుచేత పౌలు ఏమంటూ ఉన్నాడు అంటే, ఎఫెసీ సంఘాన్ని అలాగే మనలను కూడా ఒకానొకప్పుడు ఎలాంటి జీవితం జీవించామో ఆ జీవితం నుండి మనలను మనం వేరుపరచుకోవాలి అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. Notice he begins with the word therefore. కాబట్టి అని పౌలు ప్రారంభిస్తూ ఉన్నాడు. Therefore, కాబట్టి అనే మాట మనకు కనబడుతుంది. in the immediate context here in verses 1 through 16, మొదటి వచనం నుండి 16వ వచనం వరకు మనం గమనించినప్పుడు, that is the immediate context, దానికి ముందున్నటువంటి సందర్భం అది. Paul is talking here about the manifestation of God's grace in the church, in the community of believers. విశ్వాసుల సహవాసములో లేక సంఘములో దేవుడు ప్రత్యక్షపరిచినటువంటి దేవుని కృపను గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. So God's grace is manifested when the church gathers together in the church. సంఘములో విశ్వాసులు సమకూడి వచ్చినప్పుడు దేవుని యొక్క కృప అనేది ప్రత్యక్షపరచబడుతుంది అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. And also in the first 3 chapters he spoke about the new identity we have as believers in Christ. క్రీస్తులో విశ్వాసులముగా మనము కలిగిన నూతనత్వము, ఆ గుర్తింపు ఏంటో మొదటి 3 అధ్యాయాల్లో తెలియజేశాడు. And because of all these facts, Paul says, ఈ సత్యాలన్నిటిని బట్టి ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే, you must no longer walk as the Gentiles do. ఇక అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోకూడదు అంటున్నాడు. Now Paul is very serious in his appeal. ఈ యొక్క విన్నపాన్ని పౌలు చాలా తీవ్రంగా తెలియజేస్తూ ఉన్నాడు. Notice the phrase that he uses. అక్కడ ఉపయోగించిన ఆ పదాన్ని మీరు గమనించండి. I insist in the Lord. ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను అన్నాడు. I insist in the Lord. ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను లేక ఆనబెట్టుచున్నాను అంటున్నాడు. This is not a suggestion to the church. ఇది సంఘానికి పౌలు ఇస్తున్నటువంటి సలహా లేక సూచన కాదు. Paul is admonishing his readers on the basis of the very authority of Christ Jesus. యేసుక్రీస్తు వారిలో పౌలు కలిగిన అధికారాన్ని బట్టి స్థానిక సంఘానికి పౌలు ఆజ్ఞ జారీ చేసినట్లుగా ఈ మాట తెలియజేస్తున్నాడు. So Paul is saying, I insist or I testify in the Lord. ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను లేక మీకు ఆనబెట్టుచున్నాను అంటున్నాడు. What does he want them to do? అంటే పౌలు ఇక్కడ వారు ఏం చేయాలని కోరుకుంటున్నాడు? He wants their attitudes and behavior to become sharply distinct from the behavior and the attitudes of the people outside. వారి వైఖరి, వారి ప్రవర్తన సంఘానికి వెలపట ఉన్నవారు అనగా లోక సంబంధులైన వీరికి మధ్య తేడా ఉండాలి అని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. Not just normal తేడా, but a sharp distinction. కేవలం ఇది చిన్న వ్యత్యాసం కాదు, గొప్ప వ్యత్యాసం ఉండాలి. విరోధంగా, వారి స్వభావానికి మన స్వభావానికి విరోధముగా ఉండాలి. Notice the phrase here that Paul uses. ఇక్కడ పౌలు ఉపయోగించినటువంటి ఆ మాటను, that you must no longer walk as the Gentiles do. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని. No longer walk as the Gentiles do. అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనకూడదు అంటున్నాడు. Now Paul is using the imagery of walking. ఇక్కడ నడుచుట అనే అలంకారాన్ని పౌలు ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. The imagery portrays our daily lifestyle. ఈ నడక అనేది మన అనుదిన జీవితాన్ని సూచిస్తూ ఉంది. So Paul is saying, don't live like the Gentiles do. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, అన్యులు ఎలాగూ చేస్తారో వారి వలె మీరు జీవించవద్దు అంటున్నాడు. So he makes some very hard comments about the Gentiles in the verses that follow. తర్వాత వచనాల్లో అన్ని జనులు ఎలాంటి వారో వారి లక్షణాలు ఏంటో తెలియజేస్తూ ఉన్నాడు. Notice Paul says, పౌలు ఏమంటున్నాడు చూడండి, they live in the futility of their minds. వారు అంధకారమైన మనస్సు కలిగిన వారు అన్నాడు. They live based on meaningless views and perspectives. వారు అర్థము లేకుండా వ్యర్థంగా జీవిస్తూ ఉంటారు అని తెలియజేస్తున్నాడు. Now the Hebrew Old Testament, పాత నిబంధన హెబ్రీ భాషను మనం గమనించినప్పుడు, that Hebrew Bible was translated into Greek some 200 years before Christ. క్రీస్తు శకం 200 సంవత్సరాల ముందే ఈ హెబ్రీ భాష నుండి గ్రీక్ భాషలోనికి అనువాదం చేయబడింది. It's called the Septuagint. సెప్టివేజెంట్ అంటారు దాన్ని. So when it was translated into Greek, అది గ్రీకులోనికి అనువాదం చేయబడినప్పుడు, the book of Ecclesiastes
ప్రసంగి గ్రంథం ఏదైతే ఉందో, which is also part of the Old Testament, was translated into Greek. పాత నిబంధనలో ప్రసంగి గ్రంథం కూడా ఒక భాగం, అది కూడా గ్రీక్ భాషలోనికి అనువాదం చేయబడింది. And Solomon there uses one word, vain or futility. అక్కడ సొలొమోను ప్రసంగి గ్రంథంలో ఒక మాటను సారిసారి ఉపయోగించాడు. అదేంటంటే వ్యర్థము వ్యర్థము అనే మాట ఉపయోగించాడు. That is the exact Greek word that Paul is using in the New Testament here in this context. క్రొత్త నిబంధనలో ఈ సందర్భంలో అదే పదాన్ని పౌలు ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. They live in the futility of their minds. వారి యొక్క అంధకారమైన మనస్సు కలిగిన వారై వ్యర్థంగా వారు జీవిస్తూ ఉన్నారు. They live vain lives. వారు వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్నారు. It represents a life that is not lived on the basis of the fear of God. వారు దేవుని భయము లేని వారుగా వారు జీవిస్తూ ఉన్నారు. Life is vain. వారి యొక్క జీవితం వ్యర్థంగా ఉంది. Life is purposeless. వారి యొక్క జీవితం ఉద్దేశము లేనిదిగా ఉంది. And I want to say this to you, brothers and sisters, especially to young people. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రత్యేకంగా యవనస్తులతో ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నాను. Unless our life is ordered around Christ Jesus, our life is meaningless. మన జీవితము యేసుక్రీస్తు ప్రభువారి చేత క్రమపరచబడకపోతే మన జీవితం వ్యర్థమే. Did you hear that? ఆ మాట మీరు విన్నారా? Unless our life is centered around Christ, our life is in vain. మన జీవితం అనేది క్రీస్తు చేత కేంద్రీకృతము చేయబడకపోతే మన జీవితం అనేది వ్యర్థం. And Paul here is saying that they live in a way that is devoid of real meaning. పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే వారు అర్థము లేనటువంటి వ్యర్థమైన జీవితాన్ని అనుసరించి నడుచుకొనుచున్నారు. Paul also brings the aspect of the mind here. పౌలు ఇక్కడ మనసు ఎలాంటిదో కూడా దాన్ని కూడా ఇక్కడ తీసుకొని వస్తున్నాడు. What does mind mean? మనసు అంటే ఏంటి? It refers to the capacity to think and to plan. మనసు అనేది ఏంటంటే ఆలోచన చేయడానికి, ప్రణాళిక చేయడానికి తెలియచేసే సామర్థ్యాన్ని సూచిస్తుంది. It refers to the ability to make moral judgments and lifestyle judgments. జీవన శైలి ఎలాగుండాలో, జీవన విధానాలు ఎలాగుండాలో విమర్శ చేసేటువంటి లేక తీర్పు తీర్చేటువంటి సామర్థ్యమే ఈ మనసు. And Paul is saying the Gentiles outside, they live vain lives. పౌలు ఏమంటూ ఉన్నాడు అంటే బయట ఉన్న అన్యజనుడు వారు వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తున్నారు They don't అన్నాడు. live with fear of God. వారికి దేవుని భయము అనేది ఉండదు. So the first thing that Paul says is they live their lives based on meaningless perspectives. ఇక్కడ పౌలు తెలియచేస్తున్న మొట్టమొదటి సంగతి ఏంటంటే వారు అర్థము లేకుండా వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు అని తెలియచేస్తున్నాడు. Secondly, రెండవ సంగతి, Paul says they are separated from God's life because of their rebellion. వారు తిరుగుబాటు చేసిన వారు కాబట్టి దేవుని యొక్క జీవము నుండి వారు వేరుపరచబడిన వారు అంటూ ఉన్నాడు. Look at verse 18. 18వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. They are darkened in their understanding, alienated from the life of God because of the ignorance that is in them. వారు అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై అన్నాడు. Now Paul paints a very sad picture of the lives of the Gentiles who are not part of the Christian community. క్రైస్తవ సహవాసములో పాలి భాగస్థులు కానటువంటి అన్యులను గురించిన ఒక చిత్రాన్ని పౌలు ఇక్కడికి తీసుకొని వస్తూ ఉన్నాడు. It's a sad picture, it's a distressing picture. అది చాలా దుఃఖకరమైనటువంటి చిత్రము లేక నమూనా. They have chosen a lifestyle that is contrary to the lifestyle that God wants for them. దేవుడు ఎలాంటి జీవితం జీవించాలని వారి నుండి కోరుతున్నాడో ఆ జీవితానికి వ్యతిరేకమైన జీవితాన్ని వారు ఎన్నుకున్నారు. In fact, indirectly, Paul is reminding the Ephesians that you were once like that before you were touched by the mercy and the grace of God. వాస్తవానికి పౌలు ఏమంటున్నాడంటే పరోక్షంగా మీరు దేవుని కృప చేత రక్షించబడక ముందు మీరు కూడా ఒకానొకప్పుడు ఇలాగే ఉన్నారు అని పౌలు జ్ఞాపకం చేస్తూ So ఉన్నాడు. he begins by saying that the understanding of unbelievers is darkened. అవిశ్వాసుల యొక్క అవగాహన అర్థం చేసుకునేది ఎలాగుందంటే అంధకారముతో నిండి ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. Why? ఎందుకు? Paul has said that they are futile in their thinking in the previous verse. వారు దాని ముందు వచనాల్లో పౌలు తెలియచేస్తున్నాడు వారి ఆలోచనలో వారు అజ్ఞానము చేత ఆలోచన చేస్తున్నారనే మాటలు ఉన్నాయి. So when you're futile in your thinking, when you're vain in your thinking, మీ యొక్క ఆలోచనలో వ్యర్థంగా అజ్ఞానంగా మీరు ఆలోచన చేసినప్పుడు your mind is darkened. మీ యొక్క మనస్సు అనేది అంధకారంతో నింపబడుతుంది. And what is the effect?
దానివల్ల ఏం జరుగుతుంది? You are alienated from the life of God, says Paul. పౌలు ఏమంటున్నాడంటే దేవుని వలన కలుగు జీవములో నుండి మీరు వేరుపరచబడిన వారు అంటున్నాడు. And he attributes their condition to ignorance. వారి యొక్క అజ్ఞానము లేక వారు నిర్లక్ష్య పెట్టడం అనే విషయాలు కూడా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. What does that mean? దాని అర్థం ఏంటి? Although God has tried to reach out to them repeatedly, దేవుడు వారిని సారి కలవాలి అనుకున్నాడు. but they kept rejecting God again and again. వారు దేవుణ్ణి మరలా తిరస్కరిస్తూనే ఉన్నారు. They don't know him personally. వ్యక్తిగతంగా వారు దేవుని ఎరగరు. And they just don't see the error of the choices that they make. వారు ఎలాంటి కోరికలు లేక ఎలాంటి చాయిస్లు తీసుకుంటున్నారో అందులో జరుగుతున్నటువంటి లోపాలేంటో వారు గమనించని వారుగా ఉన్నారు. And the responsibility for all of this, Paul says, it is due to the hardness of their heart. వీటన్నిటికీ గల బాధ్యత ఏంటి అంటే హృదయం యొక్క కాఠిన్యము అని పౌలు జ్ఞాపకం చేస్తూ It is the ఉన్నాడు. hardness of their heart. హృదయం యొక్క కాఠిన్యము అంటూ ఉన్నాడు. It is either their way or the highway. They don't want God's way at all. వారికి తమ మార్గమైనా కావాలి లేకపోతే వేరే మార్గమైనా కావాలి కానీ దేవుని మార్గము ఎంత మాత్రము వారికి అక్కరలేదు. God is pushed away out of the equation. దేవుడు వారి యొక్క ఆలోచనలను త్రోసిపుచ్చినట్లుగా మనం చూస్తున్నాం. Paul says as a result, the Gentiles are responsible and accountable before God. దాని ఫలితముగా అన్యులైన వారు దేవుని ఎదుట లెక్క చెప్పవలసిన వారు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. So number 2, Paul says they are separated from God's life because of their rebellion. రెండవ సంగతి, వారు తిరుగుబాటును బట్టి వారు దేవుని యొక్క జీవములో నుండి వేరుపరచబడిన వారు అని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. Thirdly, మూడవ మాట, Paul says their lives betray self-indulgence. వారు స్వార్థాన్ని కోరుకునేవారు అనే మాటలు పౌలు తెలియజేస్తున్నాడు. Look at verse 19. 19వ వచనం చూడండి. They have become callous and have given themselves up to sensuality. వారు అపవిత్రతకు తమను తాము అప్పగించుకున్నవారు అనే మాటలు 19వ వచనంలో మనకు కనబడుతూ ఉన్నాయి. Greedy to practice every kind of impurity. వారు తమ్మును తాము కావాత్వమునకు అప్పగించుకునిరి అనే మాటలు మనం చూస్తున్నాం. The Gentiles who don't know Christ, క్రీస్తుని ఎరగనటువంటి అన్యులు, they have a tendency to live for themselves. తమ కొరకు తాము జీవించాలి అనే కోరికను వారు కలిగి ఉన్నారు. And this desire to live for themselves manifests in a wide variety of ways. వారు తమ కొరకు తాము జీవించాలి అనే ఈ కోరిక పలు విధానాలకు దారి తీస్తూ ఉంది. And it generally manifests itself in a lifestyle that is called impure by God. సహజంగా దేవుని చేత అపవిత్రత అనే పిలువబడే ఆ జీవితానికి వీరు తమ్మును తాము అప్పగించుకున్న వారుగా ఉన్నారు. And Paul is using a very rare word here. పౌలు ఇక్కడ చాలా అరుదుగా కనబడేటువంటి మాటను ఉపయోగిస్తున్నాడు. They have become callous. వారు సిగ్గులేని వారు అనే మాట ఉపయోగిస్తూ ఉన్నాడు. Is that what it is? Yes. Callous because they have become numb. వారు సిగ్గులేని వారు, మనకి తెలుగులో సిగ్గులేని వారు అని ఉపయోగించబడి. Numb means if you pinch somebody they won't feel anything. దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఇంకొక అర్థం కూడా మనకుంది. వారి గుచ్చినా కానీ నొప్పి తెలియని వారుగా, బాధ తెలియని వారుగా ఉన్నారు. In other words, they have become senseless. Okay. They have become dead to feelings. లేకపోతే వారి భావోద్రేకాలకు చనిపోయిన వారుగా ఉన్నారు వారు. The present tense is used here to describe the word. ఆ మాటను వివరించడానికి ఇక్కడ present tense అనేది ఉపయోగించబడింది. Which means they have reached this point after a while. అంటే దాని అర్థం కొంతకాలము తర్వాత ఒకవేళ వారు మార్పు చెందారేమో. No. They have reached this point after a while after rejecting God. అంటే దేవుని తిరస్కరించిన తర్వాత వారు ఇక్కడికి వచ్చారన్నమాట. It means that they kept rejecting God. అంటే వారు దేవుని తిరస్కరిస్తూ వచ్చారు ఇప్పటి వరకు. They have become harder and harder. వారు హృదయము కఠినమైపోయారు. And they have come to a point where their heart is like a shell and impenetrable. ఈ హృదయము ఎలా కఠినమైపోయిందంటే ఇక స్పర్శ కూడా తెలియనట్లుగా, గుచ్చినా కూడా ఏమీ తెలియనట్లుగా అంత కఠినమైపోయింది. And he says that they've become insensitive to God. వారు సిగ్గులేని వారు అనే మాటను పౌలు ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. And therefore they get into all kinds of immoral living. అందుచేత వారు వివిధ రకాలైన అపవిత్రమైన జీవితానికి తమను తాము అప్పగించుకున్నారు. And greedy to practice every kind of impurity. అత్యాశక్తితో వారు తమను తాము కామాత్వమునకు అప్పగించుకున్నారు అనే మాట తెలియజేస్తున్నారు. Notice the word greedy here. ఇక్కడ కామాత్వమునకు అత్యాశతో అనే మాట గమనించండి. అత్యాశ, the word greedy, అత్యాశ అనే ఆ మాట, it means they want more and more of ungodliness. అత్యాశ అంటే వారికి ఇది భక్తిహీనత అనేది ఎక్కువగా కావాలన్నమాట. They want more and more of what God considers impure.
అపవిత్రతను దేవుడు భావించాడు కదా, ఆ అపవిత్రత అనేది వీరికి, ఈ అన్యులకు ఎక్కువగా కావాలి. Impurity is the opposite of what God seeks from his people. ఈ అపవిత్రత అనేది దేవుడు తన ప్రజల నుండి ఏమి ఆశిస్తున్నాడో దానికి వేరుగా ఉన్నటువంటిది ఈ అపవిత్రత. So Paul says their lives betray self-indulgence. కాబట్టి పౌలు ఏమంటూ ఉన్నాడు అంటే, వారు తమ జీవితాలను అపవిత్రతకు, కామాత్వమునకు అప్పగించుకున్నవారు అంటూ ఉన్నాడు. Brothers and sisters, I want to ask you this question as I ask myself this question this morning. సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉండగా నేను మిమ్మును కూడా ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Do we realize that faith in Christ demands a radical change in lifestyle? మనలో క్రీస్తులో ఉన్నటువంటి ఆ విశ్వాసం నీలో నాలో ఒక గొప్ప మార్పును కోరుకుంటుంది అని మనం గుర్తిస్తున్నామా? Christ did not save us to live any kind of life that we want. మనము ఎలాంటి జీవితము కావాలనుకుంటున్నామో అలాంటి జీవితం జీవించడానికి క్రీస్తు మనలను రక్షించలేదు. He saved us to live godly lives. భక్తి కలిగిన జీవితాన్ని జీవించడానికి ఆయన మనలను రక్షించాడు. And Paul says that lifestyle must be radically different from the lifestyle of the world. పౌలు ఏమంటూ ఉన్నాడు అంటే, సంఘానికి వెలపట ఉన్నవారు, లోకములో ఉన్నవారు ఎలాగో జీవిస్తున్నారో వారి జీవితానికి మన జీవితానికి ఈ గొప్ప మార్పు ఉండాలి అని తెలియజేస్తున్నాడు. And that's why in chapter 4 verse 1 Paul says, you've been called to live in a manner worthy of the calling with which you've been called. అందుచేతనే 4వ అధ్యాయం 1వ వచనంలో పౌలు మనకి తెలుగులో 3వ వచనంలో పిలుపుకు తగినట్లుగా జీవించాలి అన్నాడు. 4:3లో. What does that mean? ఏంటది? It means the way we live our lives, అంటే మనం ఏ జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నాము, the way we handle our money, మనం ఎలాగూ సొమ్మును ఖర్చు పెడుతూ ఉన్నాము, the way we build our marriages, మన వివాహ జీవితాలను ఎలాగూ మనం కట్టుకుంటున్నాము, the way we raise our children, మన పిల్లల్ని మనం ఎలాగూ పెంచుతున్నాము, what we watch, ఏదైతే మనం చూస్తున్నామో, how we talk, ఎలా మాట్లాడుతున్నామో, the purity in our thought life, మన ఆలోచన జీవితంలో మనం కలిగినటువంటి ఆ పరిశుద్ధత, everything must be distinct and different from the world around us. ప్రతిదీ కూడా మన చుట్టూ ఉన్న లోకానికి భిన్నముగా ప్రత్యేకంగా ఉండాలి. And brothers and sisters, there is something sad that I want to express to you. సహోదరి సహోదరులారా, కొంత దుఃఖకరమైన సంగతి నేను తెలియచేయాలనుకుంటున్నాను. This is not in just one city or another, but wherever I travel, this is the reality. ఈ ఒక్క పట్టణం అనే కాదు, ఎక్కడికి నేను ప్రయాణం చేసినా ఇది వాస్తవమైన సంగతిగా ఉంది. More Christians nowadays are spending time in front of television or some OTT platforms than with the word of God. చాలామంది విశ్వాసులైన వారు దేవుని వాక్యము దగ్గర సమయాన్ని గడపటానికంటే కూడా టీవీలు చూడటానికి కానీ లేకపోతే ఓటీటీల్లో చూడటానికి కానీ ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉన్నారు. There's no time for them with the Bible. బైబిల్ దగ్గర సమయం గడపడానికి లేక చదవడానికి వారి దగ్గర సమయం లేదు. Now, this is not to say that there's something wrong in watching something good on television. టెలివిజన్లో ఏదైనా మంచి సంగతిని చూడటంలో తప్పేమీ లేదు. But there is everything wrong with self-indulgence, wasting time. అయితే మన స్వార్థపూరితమైనటువంటి వాటిని కోరుకుంటూ అపవిత్రమైన వాటిని చూస్తూ సమయాన్ని వ్యర్థం చేసుకోవడం. Brothers and sisters, the Christian lifestyle cannot be lived out with a pagan mindset. సహోదరి సహోదరులారా, క్రైస్తవులు వారి యొక్క జీవితం అనేది అన్యుల యొక్క మనస్సు కలిగి జీవించడానికి వీలు లేదు. If you want your mind to be transformed, మీ యొక్క మనసు మార్పు చెందాలి అని మీరు కోరుకుంటే it can only be done one way. అది కేవలం ఒకే మార్గము ద్వారా చేయబడుతుంది. By studying this and spending time with this. దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా, దేవుని వాక్యముతో సమయాన్ని గడుపుట ద్వారా. We must be so saturated with the word that we think God's thoughts after him. దేవుని వాక్యము చేత మనం ఎలాగూ పరిశుద్ధపరచాలి అంటే దేవుని పరిశుద్ధమైన ఆలోచనలే మనం ఆలోచన చేయాలి. This is the kind of renewal that Paul is talking about in our minds. మన యొక్క మనసులో అలాంటి నూతనత్వాన్ని కలిగి ఉండాలి అని పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. Can I ask all of us to do one thing here, please? ఇక్కడ మనమందరము చేయవలసిన ఒక పని నేను అడగొచ్చా? Think of one thing in your life that is displeasing to the Lord. మీ జీవితంలో దేవుని సంతోషపరచనటువంటి సంగతి, ఆ ఒక్క సంగతి గురించి ఆలోచన చేయండి. Just one thing in your life that comes to your mind. మీ మనసుకు, నా జీవితంలో ఈ సంగతి
దేవుణ్ణి సంతోష పెట్టడం లేదు అనే ఆ ఒక్క సంగతి గురించి మీరు ఆలోచన చేయండి. Can we make a resolution right now, this morning itself, as we listen to God's word, that with the power of the Spirit, I will take care of that voice? దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉండగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత ఆ ఒక్క సంగతి విషయమై నేను జాగ్రత్త కలిగి ఉంటాను అనే అవగాహన ఈ ఉదయకాలం మనం కలిగి ఉందామా? And in that area of my life, I will not live like the Gentiles do. నా జీవితంలో ఏ సంగతి అయితే దేవునికి అసంతృప్తిని కలిగిస్తుందో ఆ విషయంలో ఇక ఇది మొదలుకొని అన్యులలాగా నేను జీవించను. And Paul's point to all of us this morning is this: ఈ ఉదయకాలం పౌలు యొక్క ఉద్దేశం మనందరికీ సంబంధించి ఈ రీతిగా ఉంది. that faith in Jesus Christ demands a radical change in our lifestyles. యేసుక్రీస్తు వారిలో మనము కలిగిన విశ్వాసము అనేది మన జీవితంలో ఒక గొప్ప మార్పును అది కోరుకుంటూ ఉంది. So that's the first thing that he said in verses 17 through 19. 19వ వచనం మొదలుకొని 17వ వచనం మొదలుకొని 19వ వచనం వరకు మొట్టమొదటి సంగతిని పౌలు తెలియజేశాడు. And that is, he said, our new life must stand in sharp contrast to the life of those who are outside the church. సంఘానికి వెలుపట ఉండే వారికి మన నూతనమైన జీవితం అనేది గొప్ప విరోధముగా వ్యతిరేకంగా మార్పు చెందినదిగా ఉండాలి అని పౌలు తెలియజేస్తున్నాడు. Then there's a second thing about our Christian lives that we must know. మన క్రైస్తవ జీవితాన్ని గురించి మనం తెలుసుకోవాల్సిన రెండవ సంగతి ఏంటంటే, and Paul says that our life must be in accordance with what we have learned about Christ. పౌలు ఏమంటున్నాడంటే క్రీస్తుని గురించి మనం ఏమి నేర్చుకున్నామో దానిని అనుసరించి మనం జీవించాలి అన్నాడు. And also about the nature of the Christian life itself. క్రైస్తవ జీవితం యొక్క స్వభావం ఎలాగుందో దానిని అనుసరించి మనము జీవించాలి అంటున్నాడు. So our belief must affect the way we live. మనము ఏ విశ్వాసాన్ని అయితే ప్రభువులో కలిగి ఉన్నామో ఆ విశ్వాసము మనము జీవిస్తున్న జీవితం మీద ప్రభావం చూపాలి. And that's Paul's desire for the Ephesians. ఎఫెసీ సంఘము విషయమై పౌలు యొక్క కోరిక అదే. So Paul exhorted the Ephesians పౌలు ఎఫెసీ విశ్వాసులను హెచ్చరిస్తూ ఉన్నాడు to live their lives in conformity with the truths they learned in Christ Jesus. వారు యేసుక్రీస్తులో నేర్చుకున్న సత్యాన్ని అనుసరించి జీవించాలని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. What is the content of the teaching they received? వారు పొందినటువంటి ఆ బోధ లేక ఆ సత్యము ఏంటి? Three things Paul says. అక్కడ మూడు విషయాలు పౌలు Paul తెలియజేస్తున్నాడు. makes three statements here. ఇక్కడ పౌలు మూడు సంగతులు తెలియజేస్తున్నాడు. Firstly, Paul says they must set aside the old self and their former way of life. వారు తమ యొక్క పురాతన జీవితాన్ని వారు ప్రక్కన పెట్టి అనే మాటను పౌలు మొట్టమొదట తెలియజేస్తూ ఉన్నాడు. Look at verses 20 through 22. 20వ వచనం మొదలుకొని 22 వరకు మనము గమనిస్తే, I'll look at verses 20 and 21 first and then I'll come to 22. 21 వచనాలు మొదట మనం చూద్దాం, తర్వాత 22కు మనం వద్దాం. But that is not the way you learn Christ, assuming that you've heard about him and were taught in him as the truth is in Jesus. అయితే మీరు యేసుని గూర్చి విని ఆయన యందలి సత్యం ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన యెడల మీరు అలాగు క్రీస్తును నేర్చుకున్నవారు కారు. Now so far until this verse, ఇప్పటి వరకు ఈ వచనము వరకు Paul has talked about how the Gentiles outside the church think and live. సంఘము వెలుపట ఉన్నవారు అనగా అన్యులు వారు ఎలాగూ ఆలోచన చేస్తారో ఎలాగూ జీవిస్తారో వారిని గురించి చెప్పాడు. But notice the contrast here. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మీరు గమనించండి. Paul is reminding his readers that they have learned a new way. ఇప్పుడు పౌలు ఏమంటున్నాడంటే ఎవరికైతే ఈ పత్రిక వ్రాసాడో వారితో ఏమంటున్నాడు, ఇప్పుడు మనం నూతన మార్గాన్ని నేర్చుకున్నాం, A different way. ఇది భిన్నమైనటువంటి మార్గం. Verse 20, first part of it, but that is not the way you learn Christ. అయితే 20వ వచనంలో మనము ఇలాగూ గమనిస్తున్నాం, క్రీస్తును గురించి మీరు నేర్చుకున్న మార్గం అది కాదు అంటూ ఉన్నాడు. That is not the way you learn Christ. క్రీస్తును గురించి మీరు నేర్చుకున్న మార్గం అది కాదు అంటూ Which ఉన్నాడు. means you've come into a new relationship, personal relationship with Christ Jesus. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారితో వ్యక్తిగతమైన సంబంధములోనికి మీరు And ప్రవేశించారు. therefore you have a new identity in him. అందుచేత ఆయనలో నూతనమైన గుర్తింపును మీరు కలిగి An ఉన్నారు. entirely new way that is shaped by the teaching in Christ. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధల ద్వారా పూర్తిగా ఒక నూతనమైనటువంటి మార్గము అనేది ఏర్పరచబడింది. Now Paul here makes an unusual statement. ఇక్కడ పౌలు సహజంగా ఉపయోగించే ఒక మాటను ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఉపయోగించండి Unusual, yeah. ఉపయోగించినటువంటి ఒక మాటను ఉపయోగిస్తూ ఉన్నాడు. He says they learned Christ. వారేమన్నాడు,
వారు క్రీస్తును నేర్చుకున్నారు అంటున్నాడు. Generally, you learn a subject. సహజంగా మనం ఏం నేర్చుకుంటాం? ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటాం. You don't learn a person. ఒక వ్యక్తిని నేర్చుకుంటామా? What does Paul mean here? You learned Christ. వారు క్రీస్తును నేర్చుకున్నవారు అని పౌలు అంటూ ఉన్నాడు. Paul here is talking about the relationship that they have with Christ Jesus. ఇక్కడ పౌలు యేసుక్రీస్తు వారితో వారు కలిగిన సంబంధము ఎలాగుందో దానిని గురించి మాట్లాడుతూ So ఉన్నాడు. learning Christ means welcoming him as a living person and to be shaped by his teaching. క్రీస్తును నేర్చుకోవడము అంటే దాని అర్థం క్రీస్తును వారి జీవితాల్లోనికి వారు స్వాగతించి ఆయన బోధల ద్వారా తమ్మును తాము రూపొందించడానికి అనుమతించడమే క్రీస్తును నేర్చుకోవడం. To welcome Christ into your life as a living person. యేసుక్రీస్తును సజీవమైన వ్యక్తిగా నీ జీవితంలోనికి నీవు స్వాగతించడం, and to be shaped by his teaching. ఆయన బోధల చేత నిన్ను రూపొందించడం. So the Ephesians, they heard Christ when Paul went and preached the gospel there in the city. పౌలు వెళ్ళి ఆ ఎఫెసీ పట్టణంలో క్రీస్తును లేక సువార్తను ప్రకటించినప్పుడు ఎఫెసీ విశ్వాసులు ఆలకించారు. They were taught about him and the apostles taught the right doctrine there about Christ. వారు క్రీస్తును గురించి బోధించబడ్డారు. అపోస్తలులు సరైన సిద్ధాంతాలు బోధలు వారికి అప్పగించారు. And they also taught him how to walk in Christ Jesus. యేసుక్రీస్తులో వారు ఎలాగూ నడుచుకోవాలో అది కూడా వారికి బోధించబడింది. So they've learned Christ. కాబట్టి వారు క్రీస్తును నేర్చుకున్నారు. And Paul also affirms here that there is truth in Jesus. యేసుక్రీస్తు వారిలో సత్యమున్నది అని పౌలు తెలియజేస్తున్నాడు. Notice the Gentiles gave up the truth. అన్యులేమో వారు సత్యాన్ని విడిచిపెట్టారు. But these people, they rejected the falsehood and they came to the truth of one true living God. అయితే ఈ ఎఫెసీ విశ్వాసులు వారు అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని వారు కలిగిన వారుగా నిజమైన వారిని అంగీకరించినట్లుగా మనం చూస్తున్నాం. So by receiving Christ into their lives, they have received truth itself. క్రీస్తును తమ జీవితాల్లో స్వీకరించుట ద్వారా వారు సత్యమును స్వీకరించినట్లుగా మనం గమనిస్తున్నాం. Now look at verse 22. 22వ వచనం చూడండి. To put off your old self, which belongs to your former manner of life and is corrupt through deceitful desires. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అన్నాడు. Now the next three verses 22, 23 and 24. Now listen very carefully, please. 22, 23, 24 వచనాల్లో In verse 22 there is a command given there to put off, right? Look at that. 22వ వచనంలో ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. అదేంటంటే వదులుకొని అన్నాడు. To put off. వదులుకొని. And in verse 24 వచనం 24లో it is to put on. ధరించుకొనవలెను అన్నాడు 24 చివరిలో. Okay? To put off in verse 22 and to put on in verse 24. 22లో ఏమో వదులుకోవాలి అన్నాడు, 24లో ఏమో ధరించుకోవాలి అన్నాడు. In verse 23 he uses a different word. 23వ వచనంలో వేరే ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాడు. To be renewed. నూతన పరచబడిన వారై అన్నాడు. Okay? To put off. వదిలిపెట్టాలి. To put on. ధరించుకోవాలి. To be renewed. నూతన పరచబడటానికి. Now listen very carefully please to this one. ఈ మాటను చాలా జాగ్రత్తగా ఆలకించండి. The words or the phrases to put off and to put on are in the past tense. ఈ వదులుకొని ధరించుకొని అనే ఈ రెండు మాటలు ఏదైతే ఉన్నాయో ఇవి భూతకాలములో ఉపయోగించబడ్డాయి. To be renewed is in the present tense. నూతన పరచుకున్నవారు నూతన పరచబడిన వారే అన్నాడు కదా, అది వర్తమాన కాలంలో వ్రాయబడింది. What does Paul mean? ఇక్కడ పౌలు యొక్క భావం ఏంటి? Yes, you have put off your old self. మీరు మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టారు. Yes, you have put on Christ. మీరు క్రీస్తును ధరించుకున్నారు. But there are still elements of your past life alive in your life. ఇంకా నీ జీవితంలో ఈ పాత జీవితం యొక్క లక్షణాలు అనేవి బ్రతికే ఉన్నాయి. And therefore you must put off your old self and put on your new self. అందుచేత మీరు ఆ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి ఈ నూతన స్వభావాన్ని ధరించుకోవాలి అంటున్నాడు. Paul is using a very common metaphor in the ancient world. ఈ యొక్క ప్రాచీన కాలంలో పౌలు ఒక సహజమైనటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు. They used to put off their clothes and put on their clothes with ease because of cloaks. వారు తమ వస్త్రాలను తీసివేసేవారు, తర్వాత వస్త్రాలను ధరించేవారు. That's the imagery Paul is using here. అదే ఉపమానాన్ని పౌలు ఇక్కడ ఉపయోగిస్తూ ఉన్నాడు. Put off your old self, take it off. మీ యొక్క ప్రాచీన స్వభావాన్ని మీరు తీసివేయండి అంటూ Your ఉన్నాడు. former way of life, take it off. మీ ప్రాచీన స్వభావాన్ని పురాతన జీవితాన్ని మీరు తీసివేయండి. And put on your new life in Christ. ఇప్పుడు క్రీస్తులో
నూతన జీవితాన్ని మీరు ధరించుకోండి. But for the moment, Paul says, అయితే ఆ క్షణములో పౌలు ఏమంటున్నాడంటే, you must renew yourself in the present. అయితే ప్రస్తుతం మిమ్మును మీరు నూతనపరుచుకోవాలి అంటున్నాడు. Which is a second point. Paul says their lives must demonstrate a continual inward renewal. వారి యొక్క జీవితాలనేవి దేవుని చిత్తవృత్తి యందు నూతనపరచబడుకోవాలి అని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. Look at verse 23, and to be renewed in the spirit of your minds. వచనం 23లో మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై అన్నాడు. I think that's a very good translation, మీ చిత్తవృత్తి యందు, because he is not talking about the Holy Spirit here. ఇక్కడ పరిశుద్ధాత్మను గురించి పౌలు మాట్లాడడం లేదు. He is talking about the spirit of man, your person. ఈ చిత్తవృత్తి అనేది మానవునికి సంబంధించినటువంటి ఆత్మ, నీ వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. So he is asking us to let the Holy Spirit shape our person, our personality. పరిశుద్ధాత్మ దేవుడు మన వ్యక్తిత్వాన్ని ఆయన రూపొందించేటట్లుగా అనుమతించండి అని పౌలు కోరుతూ ఉన్నాడు. A constant walk with God is what Paul is talking about here. ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవునితో ఎడతెగకుండా నడుచుకోవడం. So our lives must demonstrate a continual inward renewal. మన జీవితంలో ఈ యొక్క అంతరంగ నూతనత్వము అనేది కనపరిచేదిగా మనం గమనించాలి. Thirdly, మూడవ సంగతి, Paul is saying that they must identify with and be connected to Christ. వారు దేవుని పోలిక సృజింపబడిన వారు అని, దేవునికి సంబంధించిన వారని వారు గుర్తించాలని పౌలు They కోరుతున్నాడు. must be connected to Christ always. వారు దేవునితో ఎల్లప్పుడూ సంబంధాన్ని కలిగి ఉండాలి. Look at verse 24. వచనం 24 చూడండి. And to put on the new self, created after the likeness of God, in true righteousness and holiness. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృజింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. Now when Paul was talking about the Gentiles, పౌలు అన్యుల గురించి మాట్లాడేటప్పుడు he spoke about a few defining characteristics of the life of Gentiles. అన్యుల్లో ఉన్నటువంటి కొన్ని అపవిత్రమైన లక్షణాలను గురించి పౌలు అక్కడ మాట్లాడాడు. Paul here is now talking about the defining features of the new identity. ఇప్పుడు నూతన గుర్తింపు కొరకై దేవుడు అనుగ్రహించిన ఈ లక్షణాలు ఏంటో వాటిని గురించి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. Notice two words here. ఇక్కడ రెండు మాటలు మీరు గమనించండి. True righteousness and holiness. నిజమైన నీతి లేక యథార్థమైన నీతి, రెండోది భక్తి లేక పరిశుద్ధత. Those are the marks of the new life or new identity in Christ. క్రీస్తులో నూతనమైన జీవితానికి, నూతనమైన గుర్తింపుకు ఇవి సూచనలుగా ఉన్నాయి. Those of us who claim to be joined to the death, resurrection and the newness of life in Christ. యేసుక్రీస్తు ప్రభువారితో పాటు మనము చనిపోయి సమాధి చేయబడి క్రీస్తులో నూతన జీవితాన్ని కలిగి ఉన్నాము అని ఎవరైతే భావిస్తారో, The defining features of our lives ought to be true righteousness and holiness. వారి జీవితాల్లో యథార్థమైన నీతి ఉండాలి, అలాగే భక్తి లేక పరిశుద్ధత ఉండాలి. This involves a daily recognition of the truth that is in Christ Jesus. యేసుక్రీస్తు వారిలో ప్రతి దినము మనం అనుసరించే సత్యాన్ని ఇది తెలియచేస్తుంది. It involves being transformed by the renewing of our minds మన మనస్సులను నూతన పరుచుకుంటూ ఉండాలి. and bringing our lives into conformity with what God's righteousness is and what God's holiness is. దేవుని యొక్క నీతి ఏంటో, దేవుని యొక్క పరిశుద్ధత ఏంటో, ఆ నీతిలోనికి, ఆ పరిశుద్ధతలోనికి మనము తీసుకొని రాబడాలి. So as Paul is talking to the Ephesians and asking them to live in accordance with their new identity in Christ, పౌలు ఎఫెసీ విశ్వాసులతో మాట్లాడుతూ క్రీస్తులో నూతనమైన గుర్తింపును కలిగి ఉండాలి అని తెలియచేస్తున్నాడు. to live according to the new identity in Christ, నూతనమైన గుర్తింపును కలిగి క్రీస్తులో జీవించడానికి he said three things about the content of what they were taught. వారు దేని చేత బోధించబడ్డారో దానిని గురించి మూడు సంగతులు తెలియచేస్తున్నాడు. So he said they must set aside the old self and their former way of life. వారు తమ యొక్క ప్రాచీన స్వభావమును వారు విడిచిపెట్టాలి అని తెలియచేశాడు. And they must continually grow with their inward renewal. వారి యొక్క అంతరంగ నూతనత్వములో వారు ఎదుగుతూ ఉండాలి అని తెలియచేశాడు. And lastly he said they must be always connected to Christ. చివరిగా ఏమంటున్నాడంటే వారు ఎల్లప్పుడూ దేవునితో సంబంధాన్ని కలిగి ఉండాలి అంటున్నాడు. Finally, as application, I want to ask you this question. చివరిగా అన్వయింపుగా నేను మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నాను. Are we exhibiting a continuous growth in holiness? పరిశుద్ధతలో మనము ఎదుగుతూ ఉన్నామా, దీన్ని కొనసాగిస్తున్నామా? Brothers and sisters, the difference between a person who grows in holiness and a person who does not is not a matter of personality. సహోదరుడ సహోదరి, పరిశుద్ధతలో ఎదిగేటువంటి ఒక వ్యక్తికి, ఎదగనటువంటి వ్యక్తికి ఉన్న తేడా వ్యక్తిత్వం కాదు. It is not about our upbringing.
లేకపోతే ఇది మనం పైకి కనబడటం అది కాదు. the way we were brought up. ఎలాగూ మనము పెంచబడుతున్నామో అనేది కాదు. It is not about a gifting. లేకపోతే మనం కలిగిన తలాంతులు కృపావరాలు కాదు. It all depends on what you plant into the soil of your heart. నీ హృదయములో నీవు ఎలాంటి ప్రణాళిక, ఎలాంటి ఆలోచన చేస్తున్నావో దీని మీద నీ పరిశుద్ధత అనేది ఆధారపడి ఉంది. So holiness is not some mysterious state. పరిశుద్ధత అనేది ఏదో ఒక మర్మమైనటువంటిది కాదు. Holiness is not an emotion. పరిశుద్ధత అనేది ఏదో ఒక భావోద్రేకం కాదు. Holiness is a harvest. పరిశుద్ధత అనేది ఒక పంట లాంటిది అన్నమాట. You sow to the spirit and you reap holiness. మీరు హృదయములో పరిశుద్ధతను విత్తితే అప్పుడు పరిశుద్ధతను మీరు కోస్తారు. You know, I was speaking at a youth conference. ఒక యవనస్తుల కూడికలో నేను మాట్లాడుతూ ఉన్నాను. And one young girl came and spoke to me. ఒక యవనస్తురాలు నా దగ్గరకు వచ్చి నాతో ఇలా మాట్లాడింది. She must be 17, 18. బహుశా ఆవిడ 17, 18 సంవత్సరాల వయసు కలిగి ఉంది. Her mother was standing next to her. ఆమె పక్కన ఆమె తల్లి కూడా నిలబడి ఉంది. She said, "Anna, I always get wrong thoughts." ఆమె ఏమన్నదంటే, ఆ యవనస్తురాలు నాతో, అన్న నాకు ఎప్పుడు చెడ్డ ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. I asked her, "What do you read?" నేను అడిగాను, అమ్మ నువ్వేం చదువుతావని అడిగాను. And the kind of stuff that she was reading was just horrible. ఆమె చదువుతున్నటువంటి ఆ యొక్క పుస్తకాలు ఏదైతే ఉన్నాయో చాలా భయంకరంగా ఉన్నాయి. Paul says this. పౌలు ఇలా అంటున్నాడు, "Do not be deceived. మీరు మోసపోవద్దు. God is not mocked. దేవుడు వెక్కిరించబడడు అన్నాడు. What you sow is what you reap." మీరు ఏదైతే విత్తుతారో దానిని కోస్తారు అన్నాడు. If I sow to my sinful nature, I will reap wrong things in my head. నేను నా పాప స్వభావాన్ని నా అంతరంగములో విత్తితే బయటకు నేను పాప స్వభావాన్ని అపవిత్రతనే కోస్తా. But if I sow to my spirit, I will reap holiness. అయితే నా ఆత్మలో నేను పరిశుద్ధతను విత్తితే నేను పరిశుద్ధతనే కోస్తా. So holiness is a harvest. It all depends on what you sow on the soil of your heart. పరిశుద్ధత అనేది ఇది ఒక పంట లాంటిది. ఇదంతా దేని మీద ఆధారపడిందంటే నీ హృదయంలో నీవు దేనిని నాటుతావో దాని మీద ఇది ఆధారపడి ఉంది. Are we exhibiting a continual growth in holiness? పరిశుద్ధతలో మనం ఎదుగుతూ ఉన్నామా, అభివృద్ధి చెందుతూ ఉన్నామా? So what is the point of this morning's sermon? ఈ ఉదయకాలం ఈ ప్రసంగంలో ఉన్న ప్రాముఖ్యమైన అంశం ఏంటి? The whole passage basically says, ఈ భాగమంతా ప్రాథమికంగా మనతో ఇలా తెలియచేస్తుంది that we must not walk like the unbelievers, అవిశ్వాసుల్లాగా మనం నడుచుకోకూడదు, but live holy lives అయితే పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. on the foundation of our new identity in Christ. క్రీస్తులో మనము కలిగిన నూతన గుర్తింపును ఆధారము చేసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలి. Our lives must be determined by our relationship with Christ. మన జీవితాలు దేని ద్వారా గుర్తించబడాలంటే దేవునితో లేక క్రీస్తుతో మనం కలిగిన సంబంధము ఆధారంగా మన జీవితాలు and also the new relationship or identity that we have in him. ఆయనలో మనం కలిగినటువంటి ఆ నూతనమైన బంధాన్ని. This involves allowing the Holy Spirit to change the way we live and think and behave. ఇందులో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం కూడా మిళితమై ఉంది. ఆయన మనం కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనం మార్పును అనుగ్రహిస్తాడు. Charles Spurgeon once said this. చార్లెస్ స్పర్జన్ గారు ఒకసారి ఇలా అన్నారు, If you think you can walk in holiness without being connected to Christ, you are mistaken. క్రీస్తుతో సంబంధము లేకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించవచ్చు అని నీవు అనుకుంటే నీవు పొరపాటు పడినట్లే అన్నాడు. And finally he said, చివరిగా ఆయన ఇలా అన్నాడు, if you want to be holy, నీవు పరిశుద్ధంగా ఉండాలి అనుకుంటే stay close to Christ. క్రీస్తుకు దగ్గరగా జీవించు అన్నాడు. Stay close to Christ. క్రీస్తుకు దగ్గరగా జీవించు అన్నాడు. Thank you for your patience and may the Lord bless you all. ఓపికగా మీరు ఆలకించినందుకై వందనాలు. ప్రభువు మిమ్మును దీవించును గాక.